హై అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా డేటా టైప్స్ అంటే డిస్కస్ చేద్దాము. అదేవిధంగా టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే డెఫినేషను సింపుల్గా చూడండి, టైప్ ఆఫ్ ఏ వాల్యూ. సో మనము వేరియబుల్లో చెప్పుకున్నాం కదా, వేరియబుల్ ఈజ్ ద కంటైనర్ విచ్ విల్ స్టోర్ ది వాల్యూ అని చెప్పేసి. సో ఆ వాల్యూ అనేది ఏ టైపు అనేది ఈ డేటా టైప్లో మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో డేటా టైప్ అంటే ఏంటి? సింపుల్గా టైప్ ఆఫ్ ఏ వాల్యూ. ఇట్ మే బి ఆ వాల్యూ అనేది ఇంటీజర్ అయినా ఉండొచ్చు, ఫ్లోట్ అయినా ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, బూలియన్ అయినా ఉండొచ్చు, లిస్ట్ అయినా ఉండొచ్చు, టపుల్ అయినా ఏదైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో డేటా టైప్స్ అనేది ఇన్ని విధాలుగా చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్కి చూసినట్టయితే ఇంట్ అంటే ఇంటీజర్, నెక్స్ట్ ఫ్లోట్ అండ్ బూలియన్, స్ట్రింగ్, కాంప్లెక్స్. ఓకేనా? ఇవి బేసిక్ డేటా టైప్స్. అండ్ అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ సీక్వెన్షియల్ లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఫ్రోజన్ సెట్, నన్, ఇవన్నీ కూడా పైథాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్కి ప్రతి ఒక్కదానికి ఒక క్లాస్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కదానికి మెథడ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసినట్టయితే మనకి పైథాన్ ఓన్లీ బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ ఇంట్ అంటే ఏంటంటే నార్మల్గా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A=1 అన్నాను అనుకోండి, అది ఒక ఇంటీజర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ A=-2 అన్నా కూడా, మైనస్ ఉన్నా కూడా అది ఇంటీజరే. ఓకేనా? సో ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ B=2.33 అన్నాను అనుకోండి, అది డెసిమల్ పాయింట్ అది కదా. సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్లోట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే 0 and 1 అంటే ఏంటంటే 0 అంటే ఫాల్స్, 0 అంటే ఫాల్స్. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకి 1 అంటే ట్రూ అనమాట. 1 అంటే ట్రూ. బూలియన్ రెండే ఉంటుంది మనకి, 0 and 1, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ అనమాట. ఓకేనా? స్ట్రింగ్ అంటే సంథింగ్ ఏదైనా టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది వచ్చేసరికి పైథాన్, ఓకే, పైథాన్ లైఫ్ కోడ్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా రాస్తే మనం ఏమంటామంటే మనము దీని ఒక స్ట్రింగ్ అంటాం. సో స్ట్రింగ్స్లో కూడా మనము సింగిల్ కోడ్స్ యూస్ చేస్తాం, డబుల్ కోడ్స్ యూస్ చేస్తాం, ట్రిపుల్ కోడ్స్ యూస్ చేస్తాం. అది స్ట్రింగ్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కూడా. సో స్ట్రింగ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకేనా? లాస్ట్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ లైక్ 3J అంటే ఇక్కడ ఈ 1 అనేది ఏంటంటే రియల్ అండ్ ఇది వచ్చేసరికి ఇమాజినరీ అంటాము. మనం మ్యాథ్స్లో డిస్కస్ చేసి ఉంటాము చిన్నప్పుడు. సో ఇది కాంప్లెక్స్ డేటా అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో లిస్ట్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే లైక్ ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాము. స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేసేదాన్ని మనం ఏమంటామంటే లిస్ట్ అనే పిలుస్తాము. ఓకేనా? టపుల్ అంటే ఏంటంటే పెరాంథసిస్ యూస్ చేస్తాము. పెరాంథసిస్ యూస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే టపుల్ అంటాము. సెట్ వచ్చేసరికి ఈ విధంగా కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాం. సెట్ వచ్చేసరికి కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాము. అండ్ అదేవిధంగా డిక్షనరీ వచ్చేసరికి కూడా మనం కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాము. సో మనము సెట్కి డిక్షనరీకి డిఫరెన్స్ ఎలా చెప్పుకుంటాము, రెండు కర్లీ బ్రేసెస్ అనేది నేను సెట్ టాపిక్లో అండ్ డిక్షనరీ టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా నీట్గా. ఓకేనా? సో బేస్డ్ ఆన్ డేటా బట్టి మనం అయితే చెప్తాం అనమాట, మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రోజన్ సెట్ ఉంటుంది, అదేవిధంగా నన్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే పైథాన్లోని డేటా టైప్స్ అనమాట. సో ప్రతి డేటా టైప్కి మెథడ్స్ ఉంటాయి. సో కొన్ని దానికి ఉండవు. సో ఉన్నదానికి అన్నిటికీ డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తే మనకి బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో ఇది పైథాన్ సంబంధించిన బేసిక్స్ అండ్ పైథాన్ సంబంధించిన డేటా టైప్స్. సో మీకు ఒకవేళ నాతో పైథాన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే లైక్ కామెంట్ సెక్షన్లో నేను ఫ్రీ డెమో లింక్ ఇస్తాను. మీకు నచ్చితే డెమో చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ అండి, మీరు ఇంతవరకు డేటా టైప్స్ థియరీ చూసారు కదా. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో బేసిక్ డేటా టైప్స్ చెప్తాను చెప్పాను కదా. సో ఈ వీడియోలో బేసిక్ డేటా టైప్స్ గురించి చెప్తాను అనమాట. డేటా టైప్స్ .py. ఓకేనా? డేటా టైప్స్ .py. సో మనము ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇంట్ బూలియన్ ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంట్ అంటే మీకు ముందే చెప్పిన నార్మల్గా న్యూమరిక్గా 1 కానీ -1 కానీ సో ఏదైనా సరే నెగిటివ్ నెంబర్స్ కానీ ఉండొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ A=1 అనేది ఇంట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ B=-22 అనేది కూడా ఇంటే. ఓకేనా? సో నార్మల్గా మీరు అసలు అది ఏ డేటా టైప్ తెలుసుకోవాలంటే ఏం యూస్ చేస్తారంటే టైప్ మెథడ్ అనేది యూస్ చేస్తారు. టైప్ మెథడ్. ఓకేనా? సో ప్రింట్
టైప్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ బి అని చెక్ చేసినట్లయితే మనకి ఇంటా కాదు చెప్తుంది అనమాట. సో నేను రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేస్తే మనకి ఇక్కడ ఇంట్ అండ్ ఇక్కడ ఇంట్ అని చూపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి ఇంటిజర్ సంబంధించిన ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ వచ్చేసరికి బూలియన్ గురించి కూడా మాట్లాడతాను. బూలియన్ అంటే అనేది ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ట్రూ అనేది ఒక బూలియన్ వాల్యూ. ఓకేనా? బి ఈక్వల్ టు ఫాల్స్ అనేది ఒకటి బూలియన్ అనమాట. ఓకేనా? సో ఇది బూలియన్ లాగా చెక్ చేసుకుంటే సింపుల్గా ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ బి అనేది ఈ విధంగా తీసి రన్ చేస్తాం. సో ఈ విధంగా రన్ చేస్తాం చూడండి. రన్ చేసినట్లయితే మనం చూడండి బూల్ అండ్ బూల్ అని మాత్రం నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? సో నేను మీకు ఆల్రెడీ థియరీలో కూడా చెప్పిన ఈజ్ వెదర్ ట్రూ అండ్ 1 ఆర్ సేమ్ అనా కాదని చెప్పేసి చెక్ చేయమని చెప్పినారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేను ఏమంటానంటే ప్రింట్ ట్రూ ఈక్వల్ టు 1 అని నేను అంటున్నాను అనమాట. కండిషన్ ఒకవేళ ట్రూ అవుతే ట్రూ వస్తుంది. ఓకేనా? సో చూడండి ట్రూ అనమాట. అంటే ట్రూ అయినా ఒకటే 1 అయినా ఒకటే అనమాట. సో సేమ్ అదేవిధంగా ఫాల్స్ కూడా చెక్ చేద్దాం. ఫాల్స్ కూడా చెక్ చేసినట్లయితే సేమ్ యాక్సెస్గా బేస్ చేసి ఫాల్స్. ఓకే, ఫాల్స్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ విధంగా చేసి రన్ చేస్తాం. సో రన్ చేసినట్లయితే చూడండి మనకి ఇది కూడా ట్రూ అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకేనా? ఫాల్స్ అంటే 0. సో ఈ విధంగా చెక్ చేస్తాం. సో మీకు ఇంట్ అంటే అర్థమైంది, బూలియన్ అంటే అర్థమైంది కదా. ఫ్లోట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ పార్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ C ఈక్వల్ టు 4.44. ఓకే, ఇది ఒక ఫ్లోట్ అనమాట. ఫ్లోట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ C అని ఇస్తే మొత్తం అంటే మీకు ఫ్లోట్ ఒక క్లాస్ చెప్తుంది అనమాట. చూడండి రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి నీట్గా ఫ్లోట్ అనే క్లాస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము చెక్ చేసుకుంటాం అనమాట. వేరియబుల్ ఒక ఏ డేటా టైప్ అనేది చెక్ చేసుకుంటాం. ఫ్లోట్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ V ఈక్వల్ టు 2 ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ 5J. దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ V. ప్రింట్ టైప్ ఆఫ్ V అంటే ఏంటంటే అయితే ఇది కాంప్లెక్స్ అనమాట. ఇది వచ్చేసరికి రియల్ పార్ట్ అని చెప్తారు. 2 అనేది రియల్ పార్ట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇమాజినరీ పార్ట్ అంటారు అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేస్తే కాంప్లెక్స్ అని చూపిస్తుంది. ఇది ఒక కాంప్లెక్స్ డేటా టైప్. ఓకేనా? సో ఇవంతా ఏంటంటే బేసిక్ డేటా టైప్స్ అనమాట. ఇంట్ కానీ, బూలియన్ కానీ, ఫ్లోట్ కానీ, కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్ డేటా టైప్స్. సో అదేవిధంగా మీకు లైక్ గుర్తుపెట్టుకోండి, ఈ డేటా టైప్స్ అనేది మీరు కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకుంటారంటే దీన్ని టైప్ కన్వర్షన్ కూడా అంటారు అనమాట. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని బిల్టిన్ ఉంటాయి. బిల్టిన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంట్. ఓకేనా? సో ఫ్లోట్ బిల్టిన్ మెథడ్స్ అనమాట. ఫ్లోట్, సో లేదంటే బూల్. ఓకేనా? సో లేదంటే లైక్ STR స్ట్రింగ్ ఇట్లా ఉంటాయి. అన్నప్పుడు మీరు ఏం చేసుకుంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే టైప్ కన్వర్షన్ అంటాం. సో ఈ టైప్ కన్వర్షన్లో మీకు ఏమవుతుందంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ ఎట్లా కన్వర్ట్ చేసినా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 2 అని అనుకోండి. 2 అనేది ఏంటి మనకి ఇంటీజర్. ఓకేనా? ఇంటీజర్. సో ఇంట్ నుంచి నేను ఫ్లోట్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాను? సింపుల్గా ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ ఏ అంతే. సో నాకేమైందంటే ఇంట్ నుంచి ఆ ఫ్లోట్కి నీట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే చూడండి నాకు 2.0 అనేది అప్పుడైతే వచ్చింది. ఓకేనా? సేమ్ అదేవిధంగా B ఈక్వల్ టు 5 అని తీసుకుంటా. ఓకే, B ఈక్వల్ టు 5 అని తీసుకుంటా, లేకపోతే 5.5 అని తీసుకుంటా. ఓకేనా? సో 5.5 తీసుకుంటా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? ఇంట్ ఆఫ్ B అని చేసి రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 5 అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే మీకు ఏమవుతుంది ఇక్కడ 0.5 అనే డేటా అయితే పోతుంది అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, డేటా పోయింది కదా మనకి 5.5 అంటే ఇంటి కన్వర్ట్ చేసి ఓన్లీ 5 వచ్చింది. సో ఇట్లాంటి సందర్భంలో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా చెప్తున్నాను. ఒకవేళ డేటా లాస్ అయింది కదా. సో డేటా లాస్ ఉంటే అది ఏ టైప్ కన్వర్షన్ అవుతుంది అంటే ఆ టైప్ కన్వర్షన్ వచ్చేసరికి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అవుతుంది. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఓకేనా?
ఒకవేళ నో డేటా లాస్, ఒకవేళ డేటా లాస్ అవ్వలేదు, నార్మల్గా పైన లాగా మీరు 2 తీసుకుంటే 2.0 వచ్చింది, డేటా లాస్ కాదు అక్కడ. ఓకేనా, అట్లాంటప్పుడు ఏమంటారంటే దాన్ని నో డేటా లాస్ని మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే సింపుల్గా ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ చెప్పుకోవచ్చు. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఓకేనా, సో ఈ విధంగా మనము డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. సో ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయడం అంటే టైప్ కన్వర్షన్. గుర్తుపెట్టుకోండి, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయడం టైప్ కన్వర్షన్. ఒకవేళ డేటా లాస్ అయితే అది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఒకవేళ డేటా లాస్ కాకపోతే అది ఏంటంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. సో ఇది టోటల్ బేసిక్ డేటా టైప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో తర్వాత క్లాసెస్లో మిగతా డేటా టైప్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఒకవేళ మీకు ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఒక డెమో లింక్ ఉంటుంది, చూసి నచ్చుతుంది జాయిన్. ఓకేనా, థ్యాంక్ యూ.